ఒక ఎలక అనేది ఎప్పటికి భయపడుతూనే ఉండేదబ్బా. అక్కడనే ఉన్న ఒక సాధువు దగ్గరికెళ్ళి, "సో, ఈ ఎలకలాగా నేను బ్రతకలేను. నన్ను పిల్లిలాగా మార్చండి" అని చెప్పేసి అని అన్నాను. పిల్లిలాగా మార్చేశారు. పిల్లిలాగా మార్చేసిన తర్వాత దాని వెంట కుక్కలు ఎమ్మడి పడుతుంది. అబ్బో! ఇది కూడా నా లైఫ్, ఇది వద్దు అని చెప్పేసి మళ్ళీ మునేశ్వరుని దగ్గరికి వెళ్ళేసి, నన్ను అనేది కుక్కలాగా బ్రతికించు అని చెప్పేసి అంటది. కుక్కలాగా మార్చేస్తుంది. కుక్కలాగా మార్చేసిన తర్వాత దాని చుట్టూ తోడేళ్ళు పడుతుంటాయి. ఇది నాకొద్దు అని చెప్పేసి నన్ను డైరెక్ట్ సింహంలాగా మార్చేయి అని అంటది. సింహంలాగా మార్చేసింది. సింహంలాగా మార్చేసిన తర్వాత ఒక వేటగాడు దాన్ని కాల్చేస్తుంది. కాల్చేస్తే బ్లడ్ వస్తూ ఉన్నది ఘోరంగా. అప్పుడు ఏదో అదో ఇదో అనుకుంటా మంచిగా మునేశ్వరుని దగ్గరికెళ్ళి, ఈ లైఫ్ నాకొద్దు, నన్ను నువ్వు అనేది నాకు ఎలకలాగానే నా జీవితం నాకు ఇయ్యి, ఈ జీవితాలు నాకొద్దు అని చెప్పేసి ప్రాధేయపడితే ఆఖరికి తను ఏం చేసిందంటే ఎలకలాగా మార్చేసింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అని అంటే, నిన్ను అనేది ఏ విధంగా మార్చేసినా కూడా నీ బుద్ధి అనేది భయంతోనే బ్రతుకుతూ ఉంటున్నావు. నీ యొక్క పొజిషన్స్ చేంజ్ చేసినా కానీ నీ భయం నీకుంది. అంటే ఎలకలాగా భయం అనేదే ఉంది నీకు తప్ప, నీ యొక్క పొజిషన్ చేంజ్ అయినా, నీ కుక్కలాగా చేంజ్ అయ్యాను, నీ తోడేలాగా చేంజ్ అయ్యాను, నీ సింహంలాగా చేంజ్ అయ్యాను అని చెప్పేసి నీలో అనేది చేంజ్ అనేది రాలే. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఏంటి అని అంటే, డబ్బున్న దగ్గర, బలమున్న దగ్గర ధైర్యం అనేది ఉండదు. రావచ్చు, రాకపోవచ్చు. అదే ధైర్యం ఉన్నోని దగ్గరికి ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది మామ, పక్కా వస్తుంది. దీంట్లో నేర్చుకోవాల్సింది అదే మనం. ఇది మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. భయాస్తుడు ఎవడైతే ఉంటాడో వానికి ఈ వీడియోని షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది కావచ్చు. థ్యాంక్ యూ.